నన్ను ప్రియమైన జేహోజీర్లోదిన స్పిరిచువల్ క్రియేటివ్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఇది నిన్నకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనం చదువుదామండి. దయచేసి వాక్యంలోకి వెళ్దాం. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చూడనను. చిన్న ప్రేయర్ చేసుకుందామండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు 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 సర్వభూలోకమును సృజించదని జ్ఞానంతోనూ పరిపాలించుచు కొని ఆడపడుచున్న మా ఘననేసయ మీ ఘనమైన పాదములకు లెక్కించలేని వందనములు. స్తోత్రం ప్రభా. నా తండ్రి నా తండ్రి బుధవారం సమయంలో నా తండ్రి సేమ బిడ్డలందరూ మేమందరం కూడా నా తండ్రి తండ్రి ఈ విధంగా మీ యొక్క వాక్యాన్ని వినడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు ఎన్నో స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నా తండ్రి మీరే అధ్యక్షులుగా ఉండి సమస్త ఘనత మహిమలు మీరు పొందుకుంటారని, వాక్యం వినిచిన ప్రతి ఒక్క బిడ్డను నూరంతులుగా దీవించి ఆశీర్వదిస్తారని, మా కొరకు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ యేసుప్రభు గారు తమ తల్లి కూడా ఒక వివాహానికి, కానానులో ఒక వివాహానికి హాజరవ్వడం మనం చూస్తున్నామండి. అయితే అక్కడ ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసుప్రభు గారి యొక్క తల్లి యేసుప్రభు గారితో చెప్పిందనమాట, ప్రభువా ద్రాక్షారసం అయిపోయిందని చెప్పినప్పుడు ఆయన నా సమయం ఇంకా రాలేదని ఆయన చెప్పారు. అయినప్పటికీ తన కుమారుడి యొక్క గుణలక్షణాలు ఆమెకు తెలుసు కనుక ఆమె ఏమేమి చెప్పిందంటే, ఆయన అలా చెప్పినా కూడా ఆమె తన మనసులో తన కుమారుని పట్ల ఎంత నమ్మకాన్ని కలిగి ఉందో ఈ యొక్క మాటతో మనకు అర్థమవుతుందండి. ఆమె ఏమంటుందంటే, పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పినది చేయుడి, ఆయన మీతో చెప్పినది చేయుడి అని చెప్పినప్పుడు వెంటనే యేసుప్రభు గారు వచ్చి ఆయన ఏమన్నారంటే, మీ దగ్గర ఉన్న ఈ యొక్క రాతి బాణలన్నీ కూడా ఫుల్గా నీళ్లు నింపండి అని, అంచుల మట్టుకు నీళ్లు నింపండి అని చెప్పడం మనం చూస్తున్నాం. అయితే నా ప్రియమైన సహోదరులారా, అంచుల మట్టుకు నీళ్లు నింపిన తర్వాత ఆయన ఏమన్నారంటే, మీరు వెళ్ళి ఆ విందు ప్రధాన యాజకుని దగ్గర నుంచి మీరు ఆ యొక్క ద్రాక్షారసం ఇవ్వండి అని చెప్పడం జరిగింది. అయితే నా ప్రియమైన సహోదరులారా, ఇక్కడ యేసుప్రభు గారు ఎప్పుడైతే చెప్పారో వెంటనే ఆ నీరు ఏమండి మధురమైన ద్రాక్షరసంగా మారిపోవడం మనం చూస్తున్నాం. నా ప్రియమైన సహోదరులారా, ఆ యొక్క ద్రాక్షరసం ముంచి ఆ సేవకులు పరిచారికులు పట్టుకెళ్ళి అందరికీ పంచిపెడుతున్నప్పుడు ఏంటి, మొదటేమో చాలా మామూలు టేస్ట్లెస్ లాగా కొంచెం టేస్ట్గా ఉన్న ద్రాక్షారసం పంచారు, ఇప్పుడేమో మధురమైన ద్రాక్షారసం పంచుతున్నారు ఏంటి. అయితే కొంతమంది అయితే ఏం చేస్తారంటే, ఇప్పుడు చూడండి మనం చాలా సందర్భాల్లో వివాహాల్లో మనం చూస్తాం, ఎక్కడైనా సాంబార్ కొంచెం అయిపోతుందానికి ఏం చేస్తామంటే, చాలాసార్లు మనం కూడా చేస్తూ ఉండాలి, అలాగా కొంచెం వాటర్ పోసి వేడి చేసి వాటర్ పోయడమో ఏదోటి మన దాన్ని పులిపిలి చేయడానికి ఏదో మనం చేస్తూ ఉంటాం. అట్టి రీతిగానే వీళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. అయితే నా ప్రియమైన సహోదరు ఏంటి, కానీ మీరైతే దీనికి విరుద్ధంగా చేశారేంటి, ఎక్కడైనా ముందు మొదట మామూలుగా ఇచ్చి మొదట మంచి ద్రాక్షారసాన్ని ఇచ్చి తర్వాత సరిపోకపోతే కనుక కొంచెం నీళ్ళు యాడ్ చేసి అలా ఇస్తారు కదా, కానీ మీరు అలా కాదు, మొదట మామూలుగా ఇచ్చి తర్వాత ఇంకా మధురమైన ద్రాక్షారసాన్ని పంచుతున్నారు ఏంటని వివాహానికి హాజరైన వాళ్ళందరూ కూడా ఎంతో తృప్తి చెందారండి. నా ప్రియమైన సోదరులారా, ఆ కానాను వివాహం ఎంతో చక్కగా ఘనంగా మర్యాద క్రమంగా మనం జరగడం చూస్తున్నాం. నా ప్రియమైన సోదరులారా, ప్రతి ఒక్క వివాహంలో కూడా భోజనాలు వంటలు ఇవన్నీ కూడా చక్కగా పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు వివాహం చాలా బాగా జరిగిందని ప్రతి ఒక్కళ్ళు అంటారండి. అయితే ఇక్కడ భోజనాలు బాగుండటం ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఆ వివాహంలో ఉన్నారు కనుక ఆ వివాహం అంత ఘనంగా జరిగిందండి. ఆ యొక్క వివాహము అంత ఘనంగా జరిగింది. చూడండి, వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అని చెప్తున్నాడు. ఏమండి, వివాహం అన్ని విషయాల్లో ఘనమైందని హెబ్రీ పత్రికలో చెప్తున్నాడు నా ప్రియమైన సోదరులారా. అయితే అట్టి ఘనమైన వివాహంలో యేసుప్రభు గారు ఉన్నారు కనుక ఆ వివాహం ఇంకా రెట్టింపు సంతోషంగా జరగడం మనం చూస్తున్నాం. నా ప్రియమైన సహోదరులారా, చూడండి, ఆమె తల్లి చెప్తుందనమాట పరిచారకులను చూసి, మీరు ఆయన మీతో చెప్పినది చేయండి, ఆయన మీతో చెప్పినది చేయండి. తల్లి ఎంతగానో యేసుప్రభు గారి పట్ల పూర్తి విశ్వాసాన్ని కలిగిందండి. నా కుమారుడు ఏదైనా చేయగలడన సమర్థుడని ఆమె తల్లి గ్రహించిందండి. యేసుప్రభు గారి యొక్క తల్లి గ్రహించి యేసుప్రభు గారు నెగిటివ్గా సమాధానం చెప్పారు. అక్కడ ఏమన్నారంటే, అమ్మ నా సమయం ఇంకా రాలేదు అని చెప్పినప్పుడు, అదే మామూలుగా మనమైతే ఏం చేస్తామంటే పట్టించుకోకుండా మనం వెళ్ళిపోతామండి. ఆ మాట వేరే ఒకరితో చెప్పడానికి మనం చూస్తాం, అవసరాన్ని వేరే ఒకరి ద్వారా తీర్చుకోవడానికి మనం చూస్తాం. కానీ ఇక్కడ తల్లి ఏం చేస్తుందంటే, మరియ గారు ఏం చేస్తుందంటే ఆ యొక్క పరిచారకుల దగ్గరికి వెళ్ళి
మీరు ఆయన మీతో చెప్పినది చేయడం చెప్పింది నా ప్రియమైన సోదరులారా. అంటే మరియ మనవంటి స్వభావం కలిగిన తల్లేనండి. అయినా కూడా కుమారుని పట్ల అంత నమ్మకాన్ని కలిగి ఉందండి నా ప్రియమైన సోదరులారా. అవునండి, ఇక్కడ దావీదు మహారాజు గారు కూడా యేసుప్రభు గారి పట్ల ఎంతో నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. 86వ దావీదు కీర్తనలో అంటున్నాడు ఆయన, నేను దీనుడును దరిద్రుడను, నా ప్రార్థన ఆలకించి అంటున్నారు. తర్వాత వచనంలో 86వ దావీదు కీర్తనలో ఇంకా ముందు వచనంలో తర్వాత వచనంలో ఏమని ఉందంటే, నేను ఆపత్కరంలో ఉన్నప్పుడు నేను నీకు మొరపెట్టినప్పుడు మీరు నాకు ఉత్తరం ఇస్తారని నేను మీకు మొరపెడుతున్నాను అని చెప్తున్నారు నా ప్రియమైన సోదరులారా. అవునండి, మనం ఎప్పుడు కూడా ఆపత్కాలంలో ఉన్నప్పుడు దేవునికి మొరపెడితే ఆయన అతి సమీపంగా మనకి ఉన్నారండి నా ప్రియమైన సోదరులారా. అందుకే ఇప్పుడు కూడా మనం ఏం చేయాలంటే యేసుప్రభు గారిని మనం మాదిరిగా చేసుకునే వారికి మనం ఉండాలండి నా ప్రియమైన సోదరులారా. అందుకే ఇక్కడ యోహాను సువార్త 3:31 వచనంలో కూడా మనం ఎప్పుడైతే దేవుని కలిగి ఉన్నామో దేవుడు పరసంబంధమైన విషయాలే మనకి అన్ని విషయాలను మనకు సహాయం చేస్తారండి. లోక సంబంధమైన విషయాలకి మనం మగ్గు చూపించేవారిగా ఉండకూడదు, కానీ పరసంబంధమైన విషయాలప్పుడు మనం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేవారిగా మనం ఉండాలని ఇక్కడ యేసుప్రభు గారు చెప్తున్నారు నా ప్రియమైన సోదరులారా. ఎందుకంటే ఇక్కడ చూడండి, మరియ గారు కూడా అంటున్నారు కదా, పేతురు గారి యొక్క సహోదరి మార్త మరియ కూడా ఏమంటారంటే, మీరు ఇక్కడ ఉండి ఉంటే కనుక నా సహోదరుడు చావకుండును, మీరు ఇక్కడ ఉండి ఉంటే కనుక నా సహోదరుడు చావకుండును అని చెప్తున్నారు నా ప్రియమైన సోదరులారా. శిష్యులు కూడా ఎప్పుడైతే యేసుప్రభు గారు వాళ్ళతో లేరు, అప్పుడు గాలి సముద్రంలో అతి పెద్ద తుఫాను చెలరేగడం మనం చూస్తున్నాం నా ప్రియమైన సోదరులారా. చూడండి, అప్పుడు ఆయన ఏంటి మీరు అంత భయపడుతున్నారేంటి, అల్ప విశ్వాసంతో ఉండదని చెప్పి ఆ యొక్క సముద్రాన్ని ఆయన చేయి చాపి నిమ్మలించమనగానే ఆ సముద్రం నిమ్మలించడం మనం చూస్తున్నాం నా ప్రియమైన సోదరులారా. ఇక్కడ ఏంటంటే యేసుప్రభు గారు మనతో ఉన్నప్పుడు మనకి అన్నీ కూడా ప్రతి సమస్య కూడా పరిష్కారాన్ని కలిగి ఉంటుందండి నా ప్రియమైన సోదరులారా. అందుకే ఇప్పుడు కూడా మనం యేసుని కలిగి ఉండేవారికి మనం ఉండాలండి. యేసుప్రభు గారు మనతో చెప్పినది మనం చేసేవారికి ఉండాలండి. ఆయన మన పట్ల ఎంతో ప్రేమను, జాలిని, దయను, కృపను చూపించారండి. మనం ఇంకా పాపులమే ఉండగా మన కొరకు ఆయన చనిపోయాడండి నా ప్రియమైన సోదరులారా. చూడండి, ఆయన మనకి గత వారం చెప్పుకున్నాం మనం, గత ఆదివారం ఆయన యొక్క గుడ్డి వారికి ఉమ్ము వేసి బురద రాసి నీవు సిలోయము అని కోనేరులో కడుక్కో అని చెప్పగానే అతను వెళ్ళి కడుక్కున్నందుకు స్వస్థత పడ్డాడండి నా ప్రియమైన సోదరులారా. ఇక్కడ కూడా సేమ్ చూడండి, ఆయన ఎప్పుడైతే ఆ యొక్క వివాహంలో యేసుప్రభు గారు ఉన్నారో అక్కడ ఘనమైన వివాహంగా అది మార్చబడిందండి. మొదటి సూచక్రియగా అక్కడ యేసుప్రభు గారు ఆ యొక్క ఘనమైన సూచక్రియను అక్కడ చేయడం మనం చూస్తున్నాం నా ప్రియమైన సోదరులారా. ఇక్కడ మార్త కూడా అంటుంది, మార్త మరి అంటున్నారు, యేసుప్రభు మీరు ఇక్కడ ఉంటే కనుక నా సహోదరుడు చావకుండును అని అంటున్నారు నా ప్రియమైన సోదరులారా. అంటే మనం ఏం చేయాలంటే ఇప్పుడు కూడా మనం దేవుడిని మనం కలిగి ఉండేవారికి మనం ఉండాలండి. దేవునితో మనం ఉండేవారిగా మనం ఉండాలి నా ప్రియమైన సోదరులారా. ఎప్పుడైతే దేవునితో మనం ఉన్నామో అప్పుడు తప్పకుండా దేవుడు మనకు సమస్తమును సాధ్యం చేయగల శక్తి గల దేవుడే ఉన్నాడండి నా ప్రియమైన సోదరులారా. ఇప్పుడు కూడా మనం దేవుని ఏందే మనం అతిశయించే వారిగా ఉండాలండి. దేవుని పట్లే మనం నమ్మకాన్ని కలిగి ఉండేవారిగా మనం ఉండాలి నా ప్రియమైన సోదరులారా. అందుకే ఆయన అంటున్నారు చూడండి, ఆయన స్వస్థత పరిచిన చేతుల్లో మనం అందరం కలిసి మన యొక్క పాపముల ద్వారా ఆయనకి గాయాలు పెట్టామండి నా ప్రియమైన సోదరులారా. ఆయన యొక్క చేతుల ద్వారా మనల్ని స్వస్థపరిచారండి. ఆయన చేతులే మనల్ని స్వస్థపరిచినాయి. ఆయన కూడా ఆయన చేతుల్లో మనం గాయాలు నింపమండి నా ప్రియమైన సోదరులారా. ఆయన ఎంతో మృదు స్వభావంతో మన పట్ల ఆయన మాట్లాడి ఉన్నారండి. ఆయన కూడా తను యేసుప్రభు గారు మనల్ని క్షమించారండి. మనల్ని క్షమించి ప్రతి ఒక్క మనం ఎంత ఘోర పాపలమైనప్పుడు కూడా తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరుగారు కనుక వీరిని క్షమించమని యేసుప్రభు గారు అక్కడ చెప్పడం చూసాం. కానీ మనమైతే ఏం చేసామంటే ఈయన సిలువేయండి అప్పుడు రామసైన్యం స్టిల్. ఇప్పుడు మనం ఎప్పుడైతే అవిధేయతగా ఉంటామో మనం యేసుప్రభు గారిని సిలువేయమని చెప్పే యొక్క గుంపులోనే మనం ఉన్నామండి నా ప్రియమైన సోదరులారా. అందుకే మనం ఏం చేయాలంటే ఇప్పుడు కూడా ఏమండి యేసుప్రభు గారిని మాదిరిగా కలిగి ఉండేవారికి మనం ఉండాలండి. మనం ఎక్కడైనా ఉంటే ఆ ప్రదేశం అంతా కూడా శాంతియుతంగా ఉండే విధంగా ఉండాలి. మనం ఉన్న చోట శాంతియుతంగా ఉంటుందా లేదా చూసుకోవాలండి. ఏమండి ఇక్కడ మరియ గారు ఆ యొక్క సమస్య, ఆ యొక్క కానాను వివాహంలో సమస్య ఉందని, ఆ యొక్క లోటు ఉందని, ఆ కరువు ఉందని మరియ గారు గుర్తించి మరియమ్మ తల్లి, యేసుప్రభు గారి తల్లి అయిన మరియ గుర్తించి యేసుప్రభు గారితో మాత్రమే చెప్పింది. ఎవరైతే ఆ యొక్క అవసరతను ఫుల్ఫిల్ చేయగలరో, ఆ యొక్క అవసరతను తీర్చగలరో ఆయనతో మాత్రమే చెప్పిందండి. ఆ యొక్క విషయాన్ని ఆయనతోనే షేర్ చేసుకుంది. అంతే తప్ప అందరితో ఆ వివాహంలో ఏదో తక్కువైపోయిందంట,
ఆ వివాహంలో అసలు ఏమీ లేదంట, టేస్ట్ లేదు కూర, కర్రీలో చాలా ఉప్పు ఎక్కువైపోయింది, ఇలా అని మనం రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారండి. కానీ ఇక్కడ నీతిమంతురాలు తల్లి ఏమండి, మరియ గారి నీతిమంతురాలు ఆ దినంలో ధన్యురాలని పిలువబడిందండి. అందుకే గాబ్రియల్ దేవతతో వచ్చి, మరియా దేవుని వల్ల నీవు కృప పొందుతుంది, దయాప్రాప్తురాలా నీకు శుభము అని చెప్పారు. ఎందుకంటే మరియలో అన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయన్నమాట. ఆ ప్రియమైన సోదరులారా, మరియమ్మ గారు కూడా అప్పుడు కానాను వివాహంలో లేక ద్రాక్షారసం అయిపోయినప్పుడు కేవలం యేసుప్రభు గారి దగ్గరికి వచ్చి చెప్పిందండి, అంతే తప్ప ఇరుగు పొరుగు వారితో చాటింపు వేయలేదు. నా ప్రియమైన సోదరులారా, ఎవరైతే ఆ యొక్క అవసరతను తీర్చగల సమర్థలో ఆయనకు మాత్రమే చెప్పింది. ఉన్న ప్రియమైన సోదరులారా, ఈ రోజుల్లో మనం కూడా మన ఇరుగు పొరుగు వారు ఏమైనా కష్టాల్లో ఉంటే అందరితో మనం చెప్తూ ఉంటామండి, అందరితో చెప్తాం. కానీ అలా చెప్పడం వలన అది మనకు కూడా ఎదురుతుందండి. ఎంచకరా పంచుకుంటా ఉంటా సామెత, లోక సామెత, ఎంచకు పంచుకుంటా ఉంటా. వాళ్ళకి ఇది లేదు అది లేదని మనం ఎంచామనుకోండి, నెక్స్ట్ మినిట్లో మనకు కూడా ఆ యొక్క సమస్య ఎదురవుతుందండి. నా ప్రియమైన సోదరులారా, ఆ యొక్క ఈ మరియమ్మ గారు చూడండి ఎంత నీతిమంతురాలు. ఆ నీతి కలిగి ఉంది కనుక యేసుప్రభు గారికి తల్లిగా దేవుడు ఎన్నిక చేసుకోవడం మనం చూస్తున్నాం. నా ప్రియమైన సోదరులారా, కేవలం యేసుప్రభు గారి దగ్గరికి వచ్చే చెప్పిందండి. ఏమని చెప్పింది? యేసుప్రభుగా ఆ కానాను వివాహంలో ద్రాక్షారసం అయిపోయిందని చెప్పినప్పుడు, అమ్మ నా సమయం ఇంకా రాలేదు అని చెప్పినా కూడా వెంటనే తల్లి మాట యేసుప్రభు గారు విన్నారండి. విని ఆయన ఆ పరిచారకులను పిలిచి, మీరు అంచుల మట్టుకు ఆ నీళ్లు నింపండి, నింపిన తర్వాత తీసుకువెళ్ళి విందు ప్రధానికి ఇవ్వండి అని అన్నారు. అంతే, ఎంతో ప్లెయిన్ హార్టెడ్గా ఆయన చెప్పడం మనం చూస్తున్నాం. అయితే ఎంతో మధురంగా ఆయన నోటి నుంచి మాట రాగానే ఆ యొక్క నీళ్లు మధురంగా అయిపోయినాయండి. నా ప్రియమైన సోదరులారా, దట్ మీన్స్ ఏంటంటే ఆ యొక్క వాటర్ యేసుప్రభు గారి యొక్క మాట విందండి. నా ప్రియమైన సోదరులారా, మనం వింటున్నామండి యేసుప్రభు గారి మాట మనం వింటున్నామా? నా ప్రియమైన సోదరులారా, యేసుప్రభు గారి నోట్లోంచి ఎప్పుడైతే ఆ మాట వచ్చిందో ఆ నీరు విన్నదండి. విని తనలో ఉన్న ఆ యొక్క చప్పదనాన్ని మార్చుకుని మధురమైన ద్రాక్షరసంగా మారిపోయిందండి. కానీ మనం వారాల తరబడి, నెలల తరబడి, పుట్టిన దగ్గర నుంచి కూడా దేవుని వాక్యం మనం వింటున్నామండి. కానీ మనలో మార్పు అనేది లేదండి, మనలో పవిత్రత అనేది లేదు, మనలో పరిశుద్ధత అనేది లేదు, మనలో క్షమాగుణం అనేది లేదు. ఏమండి, మనలో అసూయ, కక్షలు, కార్పణ్యాలే మనకి ఎప్పుడు కూడా చోటు చేసుకుంటున్నాయి. నా ప్రియమైన సోదరులారా, మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క మార్పు అనేది మనం కోరుకోకుండా మనం ఏం చేస్తున్నామంటే మన యొక్క ఆలోచనలు, మన యొక్క తలంపులు ఎప్పుడు కూడా చెడ్డగానే ఉంటున్నాయండి. నా ప్రియమైన సోదరులారా, కానీ ఆ విధంగా కాదు. చూడండి, ఆయన ఎప్పుడైతే ఆయన మనం వెంబడిస్తున్నామో ఆయనలా మనం మారేవారిగా మనం ఉండాలండి. అందుకే మార్టిన్ లూథర్ గారు అంటారు, క్రీస్తుని పోలి చిన్న క్రీస్తుల వల్లే మనం ఉండాలంట, చిన్న క్రీస్తుల వల్లే మనం ఉండాలంట. చూడగానే ఏమనుకోవాలంటే ఈమె దేవుని యొక్క శిష్యురాలు, ఈమె క్రైస్తవ బిడ్డ అని ప్రతి ఒక్కళ్ళు కూడా మన గురించి సాక్ష్యం చెప్పే విధంగా మన యొక్క ప్రవర్తన, మన యొక్క మాట తీరు అంతా కూడా ఉండాలండి. నా ప్రియమైన సోదరులారా, చాలామంది నోటితో చాలా ఎక్కువగా పాపాలు చేస్తున్నారండి, మాటతో పాపాలు చేస్తున్నారు. చాలా సామెత ఉంటుంది చూడండి, కాలు జారితే తీసుకొచ్చంట, కానీ నోరు జారితే మనం తీసుకునే పరిస్థితి మన దగ్గర లేదండి. ఆ మాట ఇప్పుడు కూడా అలాగే ఉంటుందండి. చూడండి, గాల్లో అంటే మనం ప్రతి మాట రికార్డెడ్గా అయిపోతుందంటండి. ఏమండి, గాల్లో మనం మాట్లాడే ప్రతి మాట రికార్డెడ్గా అయిపోతుంది. తీర్పు దినాన్న ఆ యొక్క సృష్టి మన మీద సాక్ష్యం చెప్పడానికి సిద్ధపడుతుందండి. నా ప్రియమైన సోదరులారా, అందుకే మనం ప్రతి చోట కూడా మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలండి. ప్రతి ఒక్క విషయంలో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మన మాట అనేక మందిని ఇబ్బంది పెట్టేదిగా ఉందా? మన మాట అనేక మందిని బాధించేదిగా ఉందా? మన మాట అనేక మందికి మనశ్శాంతి లేకుండా చేస్తుందా? ఏంటని మనం గమనించి ప్రతి మాట ఆచి తూచి మాట్లాడాలన్న ప్రియమైన సోదరులారా. ఇప్పుడు కూడా ప్రభు వారికి మనం ఎప్పుడు కూడా ఇష్టమైన బిడ్డలుగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే తప్పకుండా మనం ఏం చేయాలి? మనం దేవుడిని అనుసరించి మనం నడిచేవారికి మనం ఉండాలండి. యేసుప్రభు గారిని అనుసరించి నడిచేవారికి ఉండాలి. ఆ కానాను వివాహంలో యేసుప్రభు గారు ఉన్నందున ఆ కానాను వివాహం ఘనమైన వివాహంగా ఈ యొక్క బైబిల్ గ్రంథమందు లిఖింపబడిందండి. నా ప్రియమైన సోదరులారా, ప్రతిసారి కూడా ఆకాశం భూమి గతించినా కూడా నా మాటలు గతించమని ఆయన చెప్పడం మనం చూస్తున్నాం. నా ప్రియమైన సోదరులారా, అందుకే ఇప్పుడు కూడా ఆయన మాటలు గతించమండి. ఇప్పుడు కూడా ఆ కానాను వివాహంలో జరిగిన ఈ మాట, కానాను వివాహంలో జరిగిన ఈ సూచక్రియ మనం ఎప్పుడు చెప్పుకుంటాం. ఎందుకంటే అది ఒక మహత్తరమైన కార్యం అండి. నా ప్రియమైన సోదరులారా, అక్కడ యేసుప్రభు గారు ఉన్నందువలన ఆ యొక్క వివాహం అంతా చాలా చక్కగా జరిగింది.
నా ప్రియమైన సహోదరులారా, ఈరోజు కూడా మన యొక్క జీవితంలో యేసుప్రభు గారు ఉంటే కనుక మన యొక్క జీవితం కూడా ఎప్పుడు కూడా శాంతియుతంగా ఉంటుందండి. ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటుంది నా ప్రియమైన సహోదరులారా. ఎప్పుడు కూడా చక్కగా ఉంటుందండి. అందుకే ఎప్పుడు కూడా మనం యేసుప్రభు గారిని మనం మాదిరిగా చేసుకుందామండి. యేసుప్రభు గారిని మన జీవిత గమ్యస్థానానికి టార్గెట్గా మనం పెట్టుకోవాలి. ఏమండి చూడండి, ఒక సైనికుడు రైఫిల్తో షూటింగ్ నేర్చుకునేటప్పుడు వాళ్ళకి గ్లోబ్ లాగా చుట్టూరు ఉంచి మధ్యలో ఒక స్పాట్ ఉంటుందండి. ఆ స్పాట్ మీదే వాళ్ళు షూట్ చేయమంటారు, రైఫిల్తో షూట్ చేయమంటారు. అయితే ఆ యొక్క ఆ సోల్జర్కి ఆ స్పాట్ ఒక్కటే కనిపిస్తుందండి, మిగతాది ఏంటి కూడా కనిపించదు. పక్కన ఉన్న కమాండర్స్ ఉంటారు, వాళ్ళందరూ ఉంటారు, ట్యూటర్స్ ఉంటారు, వాళ్ళందరూ ఉంటారు. కానీ వాళ్ళు ఎవరు కనిపించరు, కేవలం ఆ స్పాటే కనిపిస్తుందండి. కనిపించినప్పుడు ఆ స్పాట్కి గురిపెట్టి వాళ్ళు అది చేస్తారు, అయితే షూట్ చేస్తారు నా ప్రియమైన సోదరులారా. కానీ ఈ రోజులో మనం అయితే ఏం చేస్తున్నామంటే జీవిత గమ్యం ఏంటో మనం తెలియకుండా మనం ఎలాగో బ్రతికేస్తున్నామండి. ఏమండి, గమ్యం అనేది తెలియకుండానే మనం బ్రతికేస్తున్నాం నా ప్రియమైన సోదరులారా. లాస్ట్ వీక్ మనం చెప్పుకున్నాం, మనం పైనుంచి వచ్చామండి, అందుకే మనం పైకి వెళ్ళాలి నా ప్రియమైన సోదరులారా. పాతాళంలో కనుక వెళ్ళకూడదు నా ప్రియమైన సోదరులారా. అందుకే మనం ఏం చేయాలంటే యేసుప్రభు గారిని ఎప్పుడైతే మనం కలిగి ఉండి ఆయన గట్టిగా పట్టుకుని ఉన్నామో తప్పకుండా మనం పరలోక రాజ్యానికి మనం వెళ్ళగలమండి. ఏమండి, పరలోక రాజ్యానికి మనం వెళ్ళగలం. ఎక్కడి నుంచి అయితే వచ్చామో అక్కడికి మనం సంతోషంగా వెళ్ళగలం నా ప్రియమైన సోదరులారా. మన దారి మనం మర్చిపోకూడదండి, మనం వచ్చిన దారి మనం మర్చిపోకూడదు. ఎక్కడి నుండి అయితే వచ్చామో మనం తిరిగి అక్కడికే వెళ్ళేవారికి మనం ఉండాలండి. మనం భూ సంబంధాలను కాదు, పరలోక సంబంధాలమేనండి ఇక్కడ. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయంలో చెప్తున్నాడు 31వ వచనంలో, మనం పరసంబంధమైన వారమైతే పరసంబంధమైన కార్యాలు చేస్తారంట, అదే భూ సంబంధమైన వారైతే భూ సంబంధమైన కార్యాలు చేస్తారంట.